శ్రీ సత్యసాయి జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం అమలు, బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేస్తున్న ఫారం ఫండ్లను జిల్లాలో విరివిగా చేపట్టాలని జిల్లా ప్రత్యేక అధికారి హరినారాయణ రైతులకు పిలుపునిచ్చారు. ఈ నెల 1వ తేదీన జిల్లా పర్యటనలో భాగంగా పెనుగొండ రూరల్ పరిధిలోని రాంపురం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పలు పనులను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ సాగు భూమిని సారవంతం చేయడంలోనూ ప్రతి ఏటా రైతులు బహుళ పంటల వైపు మళ్లేలా చేయటంలో ఫారం ఫండ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. వ్యవసాయ సాగులో నీటి కొరతను తీర్చి పంటల దిగుబడిని పెంపొందించడం, తద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించేలా చేయడమే దీని ముఖ్య లక్ష్యమని అన్నారు. పీఎం సూర్యఘర్ పథకంపై ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాప్ యూనిట్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 4వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని నియోజకవర్గాల సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాజంలో సమానత్వం, అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని పుట్టపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సుదీర్ఘకాలం కేంద్ర మంత్రివర్గంలో వివిధ శాఖల్లో పనిచేయడం జరిగిందని అన్నారు. కార్మిక వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మకమైన ఆధునిక సంస్కరణలు తెచ్చారని, దేశ ప్రగతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి కనపరచాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తేదీన పుట్టపర్తి మండలం యనుమలపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారాన్ని కూడా అందజేస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి అన్నారు. ఈ నెల 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పుట్టపర్తి మండలం ఇనుమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా అనేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు సూచించారు. ఈ నెల 9వ తేదీన బుధవారం ధర్మవరం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మైనర్ ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరిచే దిశగా ప్రతి శాఖ కూడా సక్రమంగా వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రపంచంలోని ఒక దీటైన రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దక్కిందని, ఆయన ఆశయాల సాధనకు ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు భావ ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉందంటే అది అంబేద్కర్ కృషి ఫలితమే అని అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఈ నెల 17వ తేదీన పెనుగొండ పట్టణంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం ఎం మనోహర్, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.